ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. Now let's move on the program. Today we filled with mixed Sri Adepu Rajesham Sir Garu to come on to the I am extremely happy to invite our 9th class teacher and 10th class teacher on the stage. Claps. 10th class teacher Asham sir గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. జై సార్ గారిని, కవిత మేడం గారిని, స్వరూప మేడం గారిని, లక్ష్మీ మేడం గారిని డయాస్ మీదకి రాగలరని కోరుతున్నాం. మీరందరికీ బ్యాడ్జ్ అలంకరించవలసిందిగా కోరుతున్నాం. Teachers to share some memories with our outgoing 10th class. ఈరోజు మనం మన పాఠశాలలో ఏర్పాటు చేసుకుంటున్నటువంటి 10వ తరగతి విద్యార్థులకు ఈ వీడ్కోలు సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రాయసం సార్ గారికి, తర్వాత నా తోటి ఉపాధ్యాయ బృందంకు, దాంతోపాటు ఈరోజు వీడుకోలు పొందుతున్నటువంటి 10వ తరగతి విద్యార్థులకు మరియు వీడుకోలు ఇస్తున్నటువంటి 9వ తరగతి విద్యార్థులకు, దాంతోపాటు ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి వచ్చినటువంటి మన 6th నుంచి 8th క్లాస్ విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రైట్, మొదటగా వీడుకోలు సమావేశం అంటే 10వ తరగతి విద్యార్థులకు మన పాఠశాల నుంచి వీడుకోలు చెప్తూ, దాంతోపాటు వాళ్ళు వెళ్తున్నటువంటి బోర్డ్ ఎగ్జామ్కు వాళ్ళ లోపల ధైర్యాన్ని నింపడానికి ఇది ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటాం. కానీ ఇక్కడ నింపడానికి ఓన్లీ అమ్మాయిలు తప్ప అబ్బాయిలు లేరు. ముఖ్యంగా ఈ ఫేర్వెల్ పార్టీకి పొద్దున్న నుంచి 9, 10వ తరగతుల వాళ్ళ కంటే ఎక్కువ ఇంట్రెస్ట్గా ఉన్న 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు అభినందనలు. ఎంటర్టైన్మెంట్ డేస్ కంప్లీటెడ్, ఇవాళకి అయిపోయినాయి. మునుపు ఇమ్మీడియట్గా మంచి రిజల్ట్తో పాస్ అయ్యి ఈ స్కూల్ ఆనవాయితీని మాకు కూడా తృప్తుంటుంది. మేము వచ్చింది 7వ సంవత్సరం, ఇప్పటికి మాకు ఫెయిల్ అయిన లెవెల్ కనబడతలేరు. పిల్లలు కానీ భుజం తట్టి గర్వంగా చెప్పుకునే రోజు రావాలి. మీ ఊర్లో, మన మండలంలో, మన జిల్లాలో ఆ విధంగా మీరు చదవాలి. మన ఊరికి, మన మండలానికి, మన జిల్లాకి మంచి పేరు తీసుకురావాలి. Not having our 9th class teacher Srimati Madhav Madam Garu among us. She is on leave. Now I call upon our 9th class students to have shared their thoughts and memories of outgoing class. అందరికీ నమస్కారం. నా పేరు రవిచంద్రిక. నేను 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఇక్కడ చదువుకున్నాను. ఇప్పుడు 10th క్లాస్ అన్నయ్యలకు, అక్కయ్యలకు బోర్డ్ ఎగ్జామ్స్ రాసేందుకు ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ మేము కూడా 10th క్లాసే బాగా చదివి హెచ్ఎం సార్స్ అండ్ టీచర్స్ మాటిస్తున్నాం బాగా రాస్తామని. 10th క్లాస్ అన్నయ్యలు, అక్కయ్యలు ఎగ్జామ్స్ బాగా రాసి మన స్కూల్ పేరు నిలబెట్టాలని ఆశిస్తున్నాను. బాగా చదువుకొని ఉన్నత స్థాయిలకు ఎదగాలని కోరుకుంటున్నాము. మేము కూడా బాగా చదువుకొని డిసిప్లిన్గా ఉండి టీచర్స్ సార్స్ చెప్పిన మాట విని బాగా చదువుకొని మంచి మార్క్స్ తెస్తామని మాటిస్తున్నాం. థ్యాంక్స్. నేను 9వ తరగతి చదువుతున్నాను. నా పేరు సహస్ర. ఇప్పుడు 10th ఎగ్జామ్స్ రాయబోయే అన్నయ్యలకు, అక్కయ్యలకు ఆల్ ది బెస్ట్. నేను ఇక్కడ 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు చదువుకుంటున్నాను. తర్వాత 10వ తరగతి పట్టబోతున్నాను. 10th క్లాస్ అన్నయ్యలు, అక్కయ్యలు మంచి మార్క్స్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. మంచి మార్క్స్ తెస్తామని టీచర్స్కి మాటిస్తున్నాము. థ్యాంక్ యూ.
10th class స్టూడెంట్స్ అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. నా పేరు బి శివాని. నేను 9వ తరగతి నుంచి ఇక్కడే చదువుకుంటున్నాను. ఇప్పుడు నేను 9వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు 10వ తరగతి చదువుతున్న అక్కయ్యలకు అన్నయ్యలకు ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్స్ బాగా రాసి పాఠశాల పేరు నిలబెట్టాలని కోరుకుంటున్నాను. అలాగే ఫ్యూచర్లో మంచి స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నాను. మరియు మేము కూడా వచ్చే సంవత్సరం 10వ తరగతి ఎగ్జామ్స్ బాగా రాసి పాఠశాల పేరు నిలబెట్టామని హెచ్ఎం సార్కు మరియు టీచర్స్కి మాటిస్తున్నాం. ధన్యవాదాలు. నేను సౌమ్య. నేను 9వ తరగతి చదువుతున్నాను. 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఈ పాఠశాలనే చదువుకున్నాను. ఇప్పుడు రాసే 10th క్లాస్ అక్కయ్యలకు మరియు అన్నయ్యలకు చాలా బాగా ఎగ్జామ్స్ రాయాలని కోరుకుంటున్నాను. మేము వచ్చేసరికి 10వ తరగతి పడతాము. అప్పుడు మేము కూడా మంచిగా ఎగ్జామ్స్ రాసి స్కూల్ బారు నిలబెడతామని మాటిస్తున్నాము. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్. మై నేమ్ ఈజ్ సంధ్య. ఐఎమ్ స్టడింగ్ 9th క్లాస్. నేను 6వ తరగతి నుంచి ఇక్కడే చదువుకున్నాను. ఇప్పుడు నేను 9th క్లాస్. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసే అన్నయ్యలకు మరియు అక్కయ్యలకు ఆల్ ద బెస్ట్. మంచిగా రాయాలి, మన స్కూల్ పేరు నిలబెట్టాలని కోరుకుంటున్నాము. మేము కూడా వచ్చేసరికి మేడం మీ మాట వింటూ మేడం బాగా చదువుకుంటామని మాట ఇస్తున్నాం. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. మై నేమ్ ఈజ్ అక్షయ. ఐఎమ్ స్టడింగ్ ఇన్ 9th క్లాస్. నేను 6వ తరగతి నుంచి 9వ తరగతి చదువుతున్నాను. ఈ సంవత్సరం 10th బోర్డ్ ఎగ్జామ్ రాయనున్న అక్కయ్యలకు అండ్ అన్నయ్యలకు ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్స్ బాగా రాసి మంచి ర్యాంక్ తెచ్చుకొని లైఫ్లో మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే మన టీచర్స్ పేరు, హెచ్ఎం సార్ పేరు మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఇయర్ మేము కూడా 10th క్లాసే డిసిప్లిన్గా ఉంటామని, టీచర్స్ చెప్పిన మాటలు వింటామని, 10th బోర్డ్ ఎగ్జామ్స్ మేము కూడా మంచిగా రాసి మంచి మార్క్స్ తెచ్చుకుంటామని, మంచి ర్యాంక్ తెచ్చుకుంటామని, మన స్కూల్కి మంచి పేరు తెస్తామని, అలాగే టీచర్కి హెచ్ఎం సార్కి మంచి పేరు తెస్తామని మాటిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులందరికీ నా యొక్క ధన్యవాదాలు. Miss Ananya, I am studying 9th class. First of all the best. 10th అన్నయ్యలు అండ్ అక్కయ్యలు బోర్డ్ ఎగ్జామ్ రాయనున్న అందరికీ ఆల్ ద బెస్ట్. అందరూ మంచిగా రాసి మన స్కూల్ పేరు నిలబెట్టాలని ఆశిస్తున్నాము. మనకు ఎంతో చక్కగా చదువు చెప్పిన సార్ల పేరు, మన పాఠశాల పేరు, మన ఊరు పేరు నిలబెట్టాలని ఆశిస్తున్నాము. నేను 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు ఇదే పాఠశాలలో చదువుతున్నాను. ఇప్పుడు 10th ఎగ్జామ్స్ రాయనున్న అన్నయ్యలకు అక్కయ్యలకు ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ దిస్ గివింగ్ ఆపర్చునిటీ. మిస్ క్యాస్టిజా. ఐఎమ్ స్టడింగ్ 9th క్లాస్. నేను ఈ పాఠశాలలో 6వ తరగతి నుండి చదువుతున్నాను. ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్ రాయబోయే అన్నయ్యలకు అక్కయ్యలకు ఆల్ ది బెస్ట్. మన హెడ్ మాస్టర్ గారు, టీచర్ గారు చెప్పిన విద్యను, బుద్ధులు పై స్థాయికి వెళ్ళిన మరువరని అనుకుంటున్నాను. మేము కూడా నెక్స్ట్ ఇయర్ 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ మంచిగా రాసి మేడం చెప్పిన మాటలు వింటూ ర్యాంక్ తెచ్చుకుంటామని హెడ్ మాస్టర్కి మరియు టీచర్స్కి, సార్స్కి మాటిస్తున్నాను. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ జీ ప్రత్యూష. నేను 6వ తరగతి నుండి ఇక్కడనే చదువుకుంటున్నాను. ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్ రాయబోయే అన్నయ్యలకు మరియు అక్కయ్యలకు ఆల్ ది బెస్ట్. మంచిగా రాసి తల్లిదండ్రుల పేరు మరియు ఉపాధ్యాయుల పేరు నిలబెట్టాలని కోరుచున్నాను. మేము కూడా పట్టేది 10వ తరగతి. అప్పుడు మేము మంచిగా చదివి డిసిప్లిన్తో ఉండి ఎగ్జామ్స్ రాస్తూ మంచిగా మేడం అండ్ హెచ్ఎం సార్ పేరు నిలబెడతామని కోరుచున్నాం. థ్యాంక్ యూ. ఎవరైనా మాట్లాడేవారు ఉంటే రండి. మేము స్కూల్ని వదిలేసి వెళ్ళినందుకు మాకు ఎంతో బాధగా ఉంది. మేము స్కూల్ని వదిలేసి వెళ్తున్నాం కానీ మాకు స్కూల్కి బంధం పోదు.
నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అంజయ్ సార్ గారు మాట్లాడవలసిందిగా కూర్చున్నాం. ఈరోజు మనం పాఠశాలలో నిర్వహించుకుంటున్న ఈ వీడ్కోలు సమావేశానికి అధ్యక్షత వహించిన రాజేశన్ సార్ గారికి మరియు ఉపాధ్యాయులకు మరియు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన 9వ తరగతి విద్యార్థులకు, ఈరోజు వీడ్కోలు పొందుతున్న 10వ తరగతి విద్యార్థులకు శుభాకాంక్షలు. 10వ తరగతి విద్యార్థులు చదివి మంచి మార్కులు తీసుకొచ్చి ఈ పాఠశాల పేరును నిలబెట్టాలని కోరుతూ ఇట్టి అవకాశాన్ని ఇచ్చిన పెద్దసారి గారికి మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కవిత మేడం గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. వేదికను అలంకరించిన పెద్దలకు నమస్కారం. వేదిక ముందు కూర్చున్నటువంటి పిల్లలకు ఆశీస్సులు. ప్రత్యేకంగా పాఠశాల బయట ఉండి చెట్ల కింద ఉన్న 10వ తరగతి బాయ్స్కి ప్రత్యేక ఆశీస్సులు. 9th క్లాస్ వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ రామ్. బాయ్స్ అందరూ చాలా కష్టపడి ఇదంతా అరేంజ్ చేశారు. గర్ల్స్ చాలా కష్టపడ్డారు. వెరీ గుడ్. 10th క్లాస్ వాళ్ళకి ఏంటంటే ఇప్పటివరకు మేము ఏం చెప్పాము, మీరు ఏం విన్నారు, ఏం నేర్చుకున్నారు, ఏం చదివారు, మీరు ఎంత కష్టపడ్డారు, సంవత్సరం నుండి మీకు ఎన్ని టెస్టులు ఏం జరిగినాయి, మేము ఎన్ని మంచి మాటలు చెప్పాము, మీ భవిష్యత్తు గురించి ఏం చెప్పాము అనేది మీకు తెలుసు. అవన్నీ పక్కన పెడితే మీరు ఎంత చదివారు, ఎంత ఏం చేశారు కాదు, రేపు పరీక్షలలో మీరు పేపర్ పైన ఏం రాస్తారు అనేది ముఖ్యం. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. కోనరావుపేటలో చదువుతున్న విద్యార్థులకు ఈరోజు జరుపుకుంటున్న 10వ తరగతి వీడ్కోల సమావేశంకు 10th క్లాస్ వాళ్ళు లేరనేసి బాధగా ఉంది. నేను వచ్చిన 13 బ్యాచీలు పోయినాయి కానీ ఒక్క బ్యాచ్ కూడా ఇట్లా లేదు. మరి నెక్స్ట్ 9th క్లాస్ వాళ్ళు కూడా సిస్టమేటిక్గా ఉంటూ మంచిగా చదవాలి, మంచిగా ఎదగాలి, కోనరావుపేటకు విలువ తేవాలనేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి 9వ తరగతి విద్యార్థులు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, నాతోటి ఉపాధ్యాయులు అందరికీ శుభ సాయంత్రం. మరి ఈరోజు నాకు చాలా అత్యంత మనసు కలిచివేస్తుంది. నాకు అసలు మాట్లాడాలని లేదు, ఫోర్స్ఫుల్గా మాట్లాడడానికి రావడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ మరి మీరందరూ ఒకసారి ఆలోచించాలి. ఇది ఏంటంటే అవ్వ అరిసి సత్తే కొడుకులు నిలిగి నవ్విర్రట, అట్లుంది. కనీస జ్ఞానము, మనము ఎక్కడున్నాము, మనం పాఠశాల విద్యలో ఉన్నామా, పాఠశాలలో ఉన్నామా, గురువుల ముందు ఉన్నామా, పెద్దల ముందున్నామా, ఈ మాత్రం ఆలోచన లేకుండా మరి పాఠశాలలో కనీసం మనము 10 సంవత్సరాల నుంచి 1వ తరగతిలో నుండి 5వ తరగతి వరకు ప్రాథమిక పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసిండ్రు. 6 నుంచి 10వ తరగతి వరకు 5 సంవత్సరాలు ఈ మన పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసి ఇవాళ ఈ చెట్టును, ఈ గ్రౌండ్ను, ఈ వేదికను, ఈ ఉపాధ్యాయులకు దూరంగా వెళ్తున్న సందర్భము మాకెంతో బాధ అనిపిస్తుంది. మీరెంత అల్లరి చేసినా, మీరెంత చికాకు పెట్టినా, మీరెంత నిర్లక్ష్యంగా ఉన్నా అన్నప్పటికీ ఇవాళ మీరు వెళ్తుర్రంటే మా మనసు కొంత బరువెక్కి. ముఖ్యంగా కవితా మేడం ప్రత్యేక కార్యక్రమాలను తయారు చేసేందుకు మిగతా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, విద్యార్థులందరికీ కూడా ఆశీస్సులను తెలియజేస్తూ, మీ అందరూ 100% రిజల్ట్ తీసుకురావాలని కోరుతూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆశీస్సులు తెలియజేస్తూ ముగిస్తున్నాం.
కూడా గ్రూప్ ఫోటో పిల్లలతో. సార్ టైం సార్. ఇప్పుడు హాల్ టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. మస్కూరి అనిష, పోయిన అమూల్య. మస్కూరి అనిష క్లాస్ టీచర్ గా మ్యాథ్స్ టీచర్ నేనే ఇస్తుందా. శివరాత్రి బాగా జోషిగా హిందీ మేడం ఇవ్వాల్సిన కోరుచున్నాం. దండుగుల లలిత ఫిజికల్ సైన్స్ మేడం ఇవ్వాల్సిన కోరుచున్నాం. అమోద శరణ్య సోషల్ సార్ ఇవ్వాల్సిన కోరుచున్నాం. గడిపల్లి శ్రీవన్య తెలుగు సార్ ఇవ్వాల్సిన కోరుచున్నాం. గడిపల్లి ముఖ్య వైష్ణవి లక్ష్మి క్రాఫ్ట్ టీచర్ లక్ష్మి మేడం ఇవ్వాల్సిన కోరుచున్నాం. బోయిని వైష్ణవి హెడ్ మాస్టర్ గారి చేతుల మీద ఇవ్వాల్సిన కోరుచున్నాం. శివంగల వర్ష మీ హాల్ టికెట్ చేసుకోండి. ఫోటో మీ పేరు వర్ష హెడ్ మాస్టర్ గారు ఇవ్వాల్సిన కోరుచున్నాం. మీ హాల్ టికెట్ ఒక్క నిమిషం. మీ హాల్ టికెట్ మీద మీ ఫోటో, మీ పేరు, మీ ఫాదర్ పేరు, మదర్ పేరు, డేట్ ఆఫ్ బర్త్, మోల్స్ చెక్ చేసుకోండి.